2012 మహేష్ బాబు 'దూకుడు' అండ్ 'బిజినెస్ మ్యాన్' లాంటి మూవీస్‌తో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌లో ఉన్నాడు. అండ్ మన ప్రభాస్ కూడా 'డార్లింగ్' అండ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' లాంటి మూవీస్‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌లో ఉన్నాడు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా 'అదుర్స్' అండ్ 'బృందావన్' లాంటి హిట్స్‌తో బిజీగా ఉన్నాడు. బట్ ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. రామ్ చరణ్ గారు 'ఆరెంజ్' మూవీతో ఇండస్ట్రీ ఫ్లాప్‌లో ఉన్నారు. అండ్ అప్పుడు అల్లు అర్జున్ గారు కూడా 'వేదం' అండ్ 'బద్రీనాథ్' మూవీతో బాక్స్ ఆఫీస్ మీద పెద్దగా కలెక్షన్స్ కూడా రావట్లేదు. తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీస్ తప్ప వేరే హీరోస్ అందరూ సూపర్ హిట్స్ అండ్ హిట్స్లో ఉన్నారు. సో ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఒక భారీ సూపర్ హిట్ కావాలి. అండ్ అప్పుడు వచ్చాడు ఒక డైరెక్టర్ హరీష్ శంకర్ అని. యాక్చువల్లీ డైరెక్టర్ పవన్ కళ్యాణ్కి ఒక వీర అభిమాని, చెప్పాలంటే ఒక బిగ్ ఫ్యాన్ అనమాట. హరీష్ శంకర్ ఫస్ట్ మూవీ విత్ రవితేజ షాక్ తీశాడు. బట్ ఆ మూవీ రియల్గా అతన్ని షాక్ చేసేసింది. ఆ మూవీ ఒక ఇండస్ట్రీ ఫ్లాప్గా నిలిచింది. బట్ అయినా అతను ఓడిపోలేదు. అతను మళ్ళీ రవితేజతో ఇంకో మూవీ తీశాడనమాట. అదే మిరపకాయ అని. ఆ మూవీ బాగానే ఆడింది. సూపర్ హిట్ కాకుండా ఒక మంచి టాక్ని తెచ్చిందనమాట ఆ మూవీ. బట్ ఇక్కడ హరీష్ శంకర్ టార్గెట్ అది కాదు. అతను ఒక బిగ్ సూపర్ హిట్ మూవీ కొట్టాలి. అండ్ అతను అప్పటికే పవన్ కళ్యాణ్కి ఒక వీర అభిమాని అనమాట. అండ్ అప్పుడే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ హరీష్ శంకర్కి ఒక పెద్ద ఆఫర్ ఇచ్చారనమాట. అదేంటంటే దబంగ్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలి అండ్ దానికి హీరో పవన్ కళ్యాణ్ అండ్ డైరెక్టర్ నువ్వే అని చెప్పాడు. అండ్ ఇది విన్నాక హరీష్ శంకర్ షాక్ అయిపోయాడు అనమాట చాలా. అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయిపోయాడు. ఒక చిన్న ఫోటో లేకపోతే ఆటోగ్రాఫ్ తీసుకున్న పెద్ద విషయం అనుకునే హరీష్ శంకర్కి అతని ఫేవరెట్ యాక్టర్తో డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అండ్ ఈ ఛాన్స్ని అస్సలు వదులుకోలేడు హరీష్ శంకర్. ఇప్పుడు ఈ మూవీకి ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ అండ్ హీరో పవన్ కళ్యాణ్. బండ్ల గణేష్ ఫిక్స్ అయిపోయాడు ఈ మూవీ ఒక పెద్ద హిట్ కావాలని. అండ్ దీని ద్వారా హరీష్ శంకర్ స్క్రిప్టింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. అతని ఉద్దేశం ఈ మూవీని జెరాక్స్ లాగా తీయకూడదు. ఈ మూవీ స్క్రిప్టింగ్ స్టార్ట్ చేశాడు హరీష్ శంకర్. అండ్ అతని ఒపీనియన్ ఏంటంటే ఈ మూవీని దబంగ్ మూవీకి జెరాక్స్గా తీయకూడదు. ఈ మూవీలో చాలా చేంజెస్ చేయాలి. అండ్ పవన్ కళ్యాణ్ని ఒక వెరైటీ, ఒక పోలీస్ లుక్గా చాలా స్టైల్గా చూపించాలి. గబ్బర్ సింగ్ షూటింగ్ టైంలోనే పంజా మూవీ రిలీజ్ అయిపోయింది అనమాట. అండ్ అది ఒక ఫ్లాప్గా నిలిచింది. అండ్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ మూవీ ఎలాగో దొబ్బింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా హరీష్ శంకర్తో ఒక మూవీ వస్తుంది, అది ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడ్డారు. అండ్ ఈ టెన్షన్కి మన హరీష్ ఒక ఆన్సర్ ఇచ్చాడనమాట. అదే గబ్బర్ సింగ్ టీజర్తో. అది ఒకటే డైలాగ్ పెట్టారు ఆ టీజర్లో. నాకు కొంచెం తిక్కుంది, కాదంకో లిక్కుంది. ఈ చిన్న శాంపుల్తో ఫ్యాన్స్కి అర్థమైపోయింది ఈ మూవీ ఎలా ఉండబోతుందో. కొంచెం తెక్కు ఉంది కానీ దానికి లెక్క ఉంది. హరీష్ శంకర్కు పవన్ కళ్యాణ్తో ఒక మూవీ చేస్తే చాలనుకున్నాడు. అండ్ 2012లో ఈ మూవీ రిలీజ్ అయిపోయింది. ఆడియన్స్ ఫస్ట్ హాఫ్ చూశాక చాలా మూవీస్ పవన్ కళ్యాణ్ పాస్లో వచ్చాయి. ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ దొబ్బినట్టు. బట్ గబ్బర్ సింగ్ పూర్తిగా చూశాక ఆడియన్స్ ఒకటే ఫిక్స్ అయిపోయారు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అని తెలుసా. దీనికి ఇండస్ట్రీ హిట్ అని ఆల్రెడీ ట్యాగ్ అని వెళ్ళిపోయింది. హరీష్ శంకర్ డైరెక్టర్ అదిరిపోయిందనమాట. సో 10 years వరకు పవన్ కళ్యాణ్కి ఎలాంటి హిట్ లేకున్నా గబ్బర్ సింగ్ మూవీతో ఒక సాలిడ్ హిట్ పడిపోయిందని చెప్పాలి. మగధీర మూవీ రికార్డ్స్ని బ్రేక్ చేయాలంటే 10 years పడుతుంది అనుకున్నారు. బట్ గబ్బర్ సింగ్ మూవీ ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేదు, కానీ 90% రీచ్ అయిపోయిందని చెప్పాలి. గబ్బర్ సింగ్ మూవీ వచ్చి ఎన్నులైనా ఫ్యాన్స్కి ఇది ఒక మిరాకిల్ అని చెప్పాలి. ఒక గాడ్ గిఫ్ట్ మూవీ పవన్ కళ్యాణ్ ద్వారా. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.